పఠాన్కోట్ ఉగ్ర దాడి తర్వాత మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈసారి శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపైన ఈ ఘటన జరిగింది. సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఒక వాహనం టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. అయితే దాడులకు పాల్పడిన తర్వాత ఉగ్రవాదులు ఒక ప్రభుత్వ భవనంలో దాక్కున్నట్టుగా సమాచారం అందుతోంది. ఆ దాక్కున్న భవనంలో 20 మంది పౌరులు కూడా వాళ్లతో చిక్కుకుపోయినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అయితే ఈ దాడికి సంబంధించి 11 మంది ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక ఉగ్రవాది 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఒక జవాన్ చనిపోయారు. మరో ముగ్గురు పరిస్థితి కొంత క్రిటికల్ గా ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది. हमको पता ही नहीं कहाँ से हो गए। हम हॉस्टल में थे, अपने हॉस्टल में बैठे हुए थे ऊपर उस साइड में। हमको कुछ पता नहीं। हम 4:30 बजे छुट्टी हो गई, फिर हम भागे। कहाँ पे हुआ है? उधर हमको पता नहीं है। हमको बिल्डिंग पता नहीं कौन सी बिल्डिंग, हमको क्या पता है। मुझे पता, हम उधर हॉस्टल में बैठे हुए हैं, हमको पता नहीं कुछ। फायरिंग हमने सुना नहीं, हमें उधर आर्मी वालों ने बचाया, हमको पता कुछ नहीं है।